ప్రతి వీడియో చెప్తుంది, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషిని ఎంతలా ఆరాధిస్తారో సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆ గతాన్ని చూస్తున్నప్పుడు మీ మనసుకు ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుస్తోంది. కానీ గతం అనేది తెలియని నాకు భవిష్యత్ ఏంటో తెలియనప్పుడు నా జీవితం నాకే ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. మీ జ్ఞాపకాల్లో నేనున్నాను, కానీ నాకు జ్ఞాపకమే లేదు. అది ఎంత నరకమో అనుభవిస్తున్న నాకే తెలుస్తుంది. మీరు మీ ప్రేమని ఎంత గొప్పగా చూపించారో ఇప్పుడు నేను చూశాను. అది చూస్తున్నంతసేపు చాలా బాగుందనిపించింది. కానీ జరిగిందేంటో తెలియనప్పుడు చాలా బాధగా అనిపించింది. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఈ 15 రోజులు జరిగింది తప్ప గతం ఏంటో గుర్తులేని నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ బాధతో వచ్చే కన్నీళ్లే తప్ప మనసులో ఉన్న జ్ఞాపకం గుర్తొచ్చిన కన్నీళ్లు కావు. రాధా, ప్రతి జ్ఞాపకం గుండెల్లో ఎలా దాచుకున్నామో అది మన మనసు పొరల్లో కూడా అలాగే ఉండిపోతుంది. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అది గుర్తుకొస్తుంది. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలే గాని అది ఎప్పటికీ రాదు అన్న నిరాశ మాత్రం చెందకూడదు. సరే, మనిద్దరం బయటికెళ్దాం పదా. ఎక్కడికి? ఇక్కడ ఈ 4 గోడల మధ్య ఉంటే ఏదో ఒక ఆలోచనలు మనసుని పాడు చేస్తూనే ఉంటాయి. అందుకే అలా బయటికెళ్దాం పదా. ప్రకృతి ఒడిలోకి వెళ్ళినప్పుడు మనకే తెలియని ఆహ్లాదం మన మనసుకు తెలుస్తుంది. అది మనసుకు మరింత ప్రశాంతతనిస్తుంది. నా మాట కాదనకు, వెళ్దాం పదా. అయ్యో, మీకు కాఫీ ఇవ్వమని మీ అమ్మగారు చెప్పారు. కాఫీయే కదా, బయట కూడా తాగొచ్చు. పద వెళ్దాం. చూసావా, చిలక గోరింకల్లాగా ఎంత సంతోషంగా వెళ్తున్నారో. వాళ్ళని చిలక గోరింక అన్నావంటే నువ్వు నేను పాము ముంగేసలా మారాల్సి వస్తుంది. పదండి, వాళ్ళెక్కడికి వెళ్తున్నారో మనము అక్కడికి వెళ్దాం. తప్పే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, సరదాగా అలా బయటికి వెళ్తున్నారు. వాళ్ళని మనం ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. నేను కూడా మా మావయ్యని ప్రేమించాను. తను అలా ఇంకో అమ్మాయితో బయటికి వెళ్తున్నప్పుడు ఫాలో అవ్వకుండా ఉండడమే తప్పవుతుంది. అది కాదే. అది కాదు, ఇది కాదు, ఏది కాదు. ముందు అక్కడ ఏమీ కాకూడదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నేను వినాలి. అది ప్రేమే అయితే ఆ ప్రేమని చెడగొట్టాలి. మా మావయ్య మనసులో నేనే ఉండాలి, కానీ ఇంకెవరూ ఉండకూడదు. పదండి వెళ్దాం. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వెళ్దామని చెప్పింది నేనే కదా. అంటే ఎక్కడికి వెళ్లాలో నాకు తెలిసి నేను తీసుకొస్తున్నాను కదా. రా, నీకే తెలుస్తుంది. చూడు ఎలా వెళ్తుందో. సత్య, అవసరమావే? నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్ లో పుట్టావు. మరి మట్టి కాలికి తగలకుండా పెరిగావు. పుట్టింది ఇదే ఊళ్ళోనే, తిరిగింది ఇక్కడే. మరిప్పుడు తిరగలేనంటావేంటి? అది కాదే, ఇప్పుడు మనం వెళ్ళి మాత్రం ఏం చేస్తాం చెప్పు? వాళ్ళకి దగ్గరగా నువ్వు వెళ్ళలేవు. ఎందుకు వచ్చారని వినడం అవసరమా చెప్పు? అవసరమే. మా మావయ్య ఆ రాధని ప్రేమిస్తున్నాడు. నేను మా మావయ్యని ఆరాధిస్తున్నాను. మరి మా మావయ్య నాకు దూరం అయిపోకూడదు అంటే తను ఎంత దూరం వెళ్ళినా నేను ఫాలో అవుతూనే ఉండాలి కదా. ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉండాలి కదా. అది నా బాధ్యత కదా. అందుకే నేను వెళ్తున్నాను. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి చచ్చినట్టు మీరు నాతో రావాలి. నడవండి.
కాఫీ చాలా బాగుందమ్మా. అమ్మా, సిటీలో చాలా మంది ఇలా వంటలు చేస్తూ ఆఫీసులకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య వందల్లో ఉంది. ఎంతో మంది చేస్తున్నారు కదా, అసలు ఇదేం ఉపాధి అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నీ చేతిలో ఉన్న మహత్యం ఏంటో తెలియదు, కానీ ఆర్డర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. మనం సప్లై చేయవలసిన ఆఫీసులు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయని పెద్దాయన కూడా చాలా మురిసిపోతున్నారు. మీ వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఒక ఆడపిల్లవై ఉండి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని ఇలా చేస్తున్నావు. నిజంగా గర్వించేలాగా ఉందమ్మా. అసలు ఫుడ్ అమ్మితే ఒక కుటుంబంతో పాటు ఇంకొంతమంది సంతోషంగా బతుకుతారన్న ఆ ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? అన్నా, ఈత రానివాడు కూడా అనుకోకుండా నదిలో పడిపోతే ఒడ్డుకెలా చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. అయ్యో నాకీత రాదే అని అక్కడే ఆగిపోడు. ఎందుకంటే ఆ క్షణాన తను భయపడితే మునిగిపోతాడు. మరణం స్వాగతం పలుకుతుంది. ఎలాగైనా ఒడ్డుకు చేరుకోవాలన్న కృషితో ప్రయత్నిస్తే ఏ చెట్టు కొమ్మైనా దొరుకుతుంది. ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతాడు. ప్రతి వ్యక్తి ఎదగాలంటే చెట్టుని ఆదర్శంగా తీసుకోవాలన్నా. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటితే భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుకుని పైకొస్తుంది. అది ఒక మహావృక్షంగా మారి 100 మందికి నీడనిస్తుంది, ఫలాలిస్తుంది, వంట చెరుకుగా మారుతుంది. చివరికి మనందరం వాడే కలపకి కూడా అదే ఆధారం అవుతుంది. మన పని మనం మౌనంగా చేసుకుంటూ పోతే ఏదైనా సాధించొచ్చు. చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే చాలు, అనుకున్నది సాధించొచ్చు. ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏదీ ఉండదన్నా. చాలా బాగా చెప్పావమ్మా. చేసే పనిలో నిబద్ధత చూపిస్తూ ముందుకు వెళ్లేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పనే దైవంగా భావించి ప్రయత్న లోపం లేకుండా చేసిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళయ్యారు. నిన్ను చూస్తుంటే నాకు వాళ్ళే కనిపిస్తున్నారమ్మా. బతుకు తెరువు కోసం చేస్తున్న పోరాటం ఇది. 10 మందికి అన్నం పెట్టడంలోనే మనకి సంపాదన వస్తుంది. అంతకన్నా మనకు కావాల్సిందేముంది? అవునన్నా, మీ చెల్లికి పెళ్లి సంబంధం సెటిల్ అయిందన్నావు కదా, ముహూర్తాలు పెట్టేశారా? కార్తీక మాసంలో చేసేద్దాం అనుకుంటున్నామమ్మా. కాకపోతే ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చులు చూసుకోవాలి కదా. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లే పిల్లని ఆనందంగా పంపించాలి. తను వెనక్కి తిరిగి చూసుకోనంత సంతోషంగా ఉండేలా పంపించాలని నేను ప్రయత్నిస్తున్నాను. అందరం ఉన్నాం కదన్నా, ఎంతో కొంత సాయం చేస్తే నీ బరువు తగ్గుతుంది. ఇంటి నుంచి వెళ్లే ఆడపిల్లకి ఆనందం దక్కుతుంది. అది సరేనమ్మా. మరి అనుకున్నట్టుగానే బిజినెస్ చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నావు కదా, మరి నీ పెళ్ళెప్పుడమ్మా? అదేంటమ్మా అలా చూస్తున్నావు? మురారి, అత్తయ్య తీసుకున్న నిర్ణయం గురించి ఇంకా నువ్వు ఆ అమ్మాయితో చెప్పలేదా? నిర్ణయమా? ఏంటది? ఏం లేదమ్మా, పంతులు గారితో మాట్లాడాము. మీ ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీ పెళ్లి జరిపించాలంటే ముందు నిశ్చితార్థం చెయ్యాలి కదా. నిశ్చితార్థం ముహూర్తం చూడమన్నాను. 2 రోజుల్లో బాగుందన్నారు.